హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది జీవితంలో ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. అదేంటంటే తమ జీవితాన్ని గమనించకుండా ఎప్పుడూ ఇతరుల జీవితాలనే గమనించడం. ఎవరు ఎంత సంపాదించారు, ఎవరు ఏ స్థాయికి వెళ్ళారు, ఎవరికెంత గౌరవం వచ్చింది, ఎవరి జీవితం ఎంత సంతోషంగా ఉంది అనే విషయాలపైనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నెమ్మదిగా ఆ పోలికలు మనసులో అసంతృప్తిని పెంచుతాయి. మన దగ్గర ఉన్న మంచి విషయాలు కూడా కనిపించకుండా చేస్తాయి. చివరకు మనం మన జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో దేవ్ అనే యువకుడు ఉండేవాడు. అతను కష్టపడే వ్యక్తే. కానీ అతని మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. ఎందుకంటే అతను ఎప్పుడూ ఇతరులతో తన జీవితాన్ని పోల్చుకునేవాడు. గ్రామంలో ఎవరికైనా మంచి ఇల్లు కట్టిస్తే రాత్రంతా ఆలోచించేవాడు. ఎవరికైనా ప్రశంసలు వస్తే లోపల మండిపోతుండేవాడు. తన దగ్గర ఉన్నదానికంటే ఇతరుల దగ్గర ఉన్నదే ఎక్కువగా కనిపించేది. ఒకరోజు అతను గ్రామం బయట ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక గురువు ధ్యానంలో కూర్చుని ఉన్నారు. కొంతసేపు ఆయనను గమనించిన దేవ్, గురువుగారు, నా మనసులో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం లేదు. నేను ఎంత ప్రయత్నించినా సంతోషంగా ఉండలేకపోతున్నాను అని అన్నాడు. ఆ గురువు అతనిని చూసి నెమ్మదిగా చిరునవ్వు నవ్వారు. వెంటనే సమాధానం చెప్పకుండా దేవును ఆశ్రమం వెనుక ఉన్న తోటకు తీసుకువెళ్లారు. అక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని పెద్ద చెట్లు, కొన్ని చిన్న మొక్కలు, కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. గురువు ఒక చిన్న మొక్కను చూపిస్తూ అడిగారు, ఇదెందుకు చిన్నగా ఉంది? దేవ్ వెంటనే, ఇది ఇంకా పెరుగుతోంది కాబట్టి అని చెప్పాడు. అప్పుడు గురువు అన్నారు, ఈ చిన్న మొక్క పెద్ద చెట్టును చూసి బాధపడుతుందా? లేదు కదా. అది తన సమయానికి పెరుగుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితం కూడా వేరు. కానీ మనుషులు మాత్రం ఎప్పుడూ ఇతరుల జీవితాలను చూసి బాధపడుతూ ఉంటారు. ఆ మాటలు దేవ్ మనసులో నిలిచిపోయాయి. కానీ గురువు అక్కడితో ఆగలేదు. ఆయన మరో విషయాన్ని చెప్పారు. ఇతరుల విజయాన్ని చూసి బాధపడే వ్యక్తి తన శక్తిని వృధా చేసుకుంటాడు. అదే శక్తిని తన ఎదుగుదలపై పెట్టే వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్తాడు. దేవ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అడిగాడు, అయితే గురువుగారు, నేను ఎలా మారాలి? గురువుగారు చెప్పారు, ముందుగా నీ మనసును గమనించడం ప్రారంభించు. ఇతరుల గురించి ఆలోచించే ప్రతిసారి నీ జీవితంపై దృష్టి పెట్టు. నిన్నటి నువ్వుతో ఈరోజు నిన్ను పోల్చుకో. అదే నిజమైన ఎదుగుదల. ఆ రోజు నుంచి దేవ్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని తన ఆలోచనలను గమనించేవాడు. ఇతరుల గురించి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే తన లక్ష్యాలను గుర్తు చేసుకునేవాడు. నెమ్మదిగా అతని మనసులో ఉన్న అసూయ తగ్గింది, బాధ తగ్గింది, తన దగ్గర ఉన్న వాటి పట్ల కృతజ్ఞత పెరిగింది. కొన్ని నెలల తర్వాత గ్రామంలోని ప్రజలు దేవులో వచ్చిన మార్పును గమనించారు. ముందు చిన్న విషయానికి కోపడే అతను ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడేవాడు. ముందు ఇతరుల విజయాన్ని చూసి బాధపడే అతను ఇప్పుడు ఇతరులను అభినందించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా తన జీవితంపై దృష్టి పెట్టడం వల్ల అతని పనిలో కూడా విజయం రావడం మొదలైంది. మన జీవితంలో కూడా ఇదే నిజం. ఈ రోజుల్లో చాలామంది సామాజిక మాధ్యమాల్లో ఇతరుల జీవితాలను చూస్తూ తమ జీవితాన్ని తక్కువగా భావిస్తూ ఉంటారు. కానీ అక్కడ కనిపించేది పూర్తి నిజం కాదు. ప్రతి మనిషి జీవితంలో కష్టాలుంటాయి, బాధలుంటాయి. కానీ మనం బయట కనిపించే విషయాలతోనే మన జీవితాన్ని పోల్చుకుంటూ బాధపడుతుంటాం. గురువులు చెప్పిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, మనసును గెలవలేని వ్యక్తి ప్రపంచాన్ని గెలిచినా ప్రశాంతంగా ఉండలేడు. అందుకే నిజమైన విజయం బయట కాదు, అది మనలో ఉంటుంది. మన ఆలోచనలను నియంత్రించడం, మన భావాలను అర్థం చేసుకోవడం, మన ఎదుగుదలపై దృష్టి పెట్టడం, ఇవే నిజమైన విజయానికి మార్గాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతరులను గమనిస్తూ ఉంటే మనలోని ప్రత్యేకత కనిపించదు. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. కానీ పోలికలు ఆ శక్తిని బలహీనపరుస్తాయి. ఒక పక్షి ఈత కొట్టలేదని బాధపడదు. ఒక చేప చెట్టెక్కలేదని బాధపడదు. ఎందుకంటే వాటికి తమ శక్తి తెలుసు. మనిషి కూడా తన విలువను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా జీవించగలడు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది ఇతరులు కాదు, మీ దృష్టి, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు. ఎప్పుడు ఇతరులను గమనిస్తూ ఉంటే మీ జీవితం మీ చేతుల్లో నుంచి జారిపోతుంది. కానీ ఒక్కసారి మీపై మీరు దృష్టి పెట్టడం ప్రారంభిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అదే గురువులు చెప్పిన నిజమైన స్వీయ నియంత్రణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.